హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి మోసాన్ని అరవింద ముందు బయటపెట్టిన నారాయణ. కుమిలిపోతున్న అరవింద. నిజంగానే మురళి మోసాన్ని అరవింద ముందు నారాయణ బయట పెట్టబోతున్నాడా? అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్కీ పద్మావతి శ్రీరాముని కళ్యాణం జరిపించి ఒకరికొకరం తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకుంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక మురళి అయితే తను చెయ్యాలనుకున్న మోసాన్ని చేయడానికి సిద్ధపడతాడు. ఇంటికి లాయర్ పోలీసులు రావడంతో అప్పుడే ఇక విక్కీ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడే లాయర్ అయితే మీ ఆస్తిని మొత్తం కూడా వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇక ఈ ఆస్తి మీద, మీ కంపెనీ మీద, ఈ ఇంటి మీద కానీ మీకు ఎటువంటి హక్కు లేదు అని లాయర్ చెప్పడంతో ఒకేసారి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. కుటుంబం అంతా కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది. నేను ఎవరికి కూడా నా ఆస్తిని రాయలేదు, ఎవరి పేరు మీద నేను ఆస్తిని ట్రాన్స్ఫర్ చెయ్యలేదు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక దివ్య అయితే మనసులో, అంటే బావ పేలుస్తానన్న బాంబు ఇదేనమాట. మొత్తానికి బావ అనుకున్నది సాధించాడు. ఆస్తి మొత్తం కూడా తన పేరున పెట్టుకొని ఈ కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డు పాలు చేస్తున్నాడు. మా నాన్నని కష్టపెట్టి, మా నాన్నని ఎన్నో మాటలన్న ఈ కుటుంబం ఇప్పుడు వీధిన పడబోతుంది. నా కోరిక నెరవేరింది, మా నాన్నకి జరిగిన శాస్తి వీళ్ళకు కూడా జరిగింది అని అంటూ దివ్య అయితే కోపంతో రగిలిపోతూ చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. తర్వాత విక్కీ అయితే అసలు ఈ ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది అని అడుగుతూ ఉంటాడు నారాయణ. అప్పుడే ఇక మురళీకృష్ణ అనే అతని పేరు మీద ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ఆస్తిని తనకి అప్పజెప్పాలని అతను పోలీస్ కేసు పెట్టాడు. అందుకనే మీకు నోటీసులు ఇవ్వడానికి వచ్చాము అని పోలీసులు అంటారు. అది విని ఒక్కసారి నారాయణ అయితే, ఏంటి అల్లుడు గారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందా? ఏంటి విక్కీ ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడే పద్మావతి, ఇదంతా నా వల్లే జరిగింది. వాడు నన్ను బెదిరించి మీ చేత సంతకం పెట్టించమంటే నేను కంపెనీకి సంబంధించిన సంతకమే అని వాడు నాతో చెప్పాడు. అప్పుడు ఫైలును కూడా చూశాను, కానీ ఇంతలోనే వాడు ఫైలు ఎలా మార్చేశాడో కూడా తెలీదు అని పద్మావతి అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి ఆ నీచుడు నిజస్వరూపాన్ని ఇక అందరి ముందు బయట పెట్టక తప్పదు సారు. ఇక వాడు బండారం మొత్తం అందరికీ తెలియాలి. మావయ్య, ఆ రోజు మమ్మల్ని కిడ్నాప్ చేసి చంపాలని చూసింది ఎవరో కాదో ఆ మురళీకృష్ణే. అరవింద్ వదిన అనుకున్నట్టు వాడు దేవుడు కాదు, వాడు రాక్షసుడు. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలని చూశాడు. మా కుటుంబాన్ని మోసం చేసి అరవింద్ని వదిన్ని పెళ్లి చేసుకుని కూడా నాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం ఎక్కడ చెప్తే వదిన ప్రాణాలకే ప్రమాదమని ఇన్ని రోజులు మాలోనే దాచిపెట్టుకుని ఉన్నాము. ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య అపార్థాలు, అభిప్రాయ భేదాలు, అనుమానాలు కలిగించి మా ఇద్దరిని కూడా విడదీశాడు అని అంటూ పద్మావతి నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఆర్య, అనులు కూడా మురళి నిజస్వరూపాన్ని బయట పెడతారు. వాడు మమ్మల్ని మోసం చేశాడు సార్, మేము ఈ ఆస్తిని ఎలా ఇచ్చేస్తామో అని పద్మావతి ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటే, చూడండమ్మా, మీరు ఈ ఆస్తిని అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ కాగితాలైతే సాక్ష్యాలుగా ఉన్నాయి. మరి అతను మిమ్మల్ని మోసం చేసినట్టు కానీ, మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు కానీ ఏ సాక్ష్యాలు ఉన్నాయి? మీరు సాక్ష్యాలు చూపిస్తే మేము అతన్ని కూడా అరెస్టు చేస్తాము అని అంటూ ఉంటారు పోలీసులైతే. ఇక ఏ సాక్ష్యం లేదని పద్మావతి అనడంతో మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని పోలీసులు అంటారు. అప్పుడే విక్కీ, ఈ పోలీసులు చెప్పింది నిజమే, మనం ఇప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యాలి అని అంటూ ఉంటే ఈ విషయం వదినికి చెప్పేద్దాము, వదినికి చెప్తే అప్పుడు ఆడి ఆటలు ఏమీ సాగవు అని అంటూ ఉంటుంది పద్మావతి. వద్దు పద్మావతి, ఇప్పుడు ఏం చేసినా అక్క వాడి చేతుల్లో ఉంది. ఇప్పుడు అక్క బాధపడకూడదు. అసలే తనకి నెల్లి కూడా నిండిపోయాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ విషయం గురించి తెలిస్తే అక్క తట్టుకోలేదు. వాడి దగ్గరే అక్క కొన్ని రోజులైనా ఆనందంగా ఉండని. ఏం చెయ్యాలో నాకు తెలుసు, అదే చేస్తాను. నా ఆస్తిని వాడి దగ్గర నుంచి ఎలా రప్పించుకోవాలో కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇక విక్కీ అన్న మాటకి పద్మావతి సరే అని చెప్తుంది. కుటుంబం మొత్తం కూడా ఇల్లు వదిలి కట్టుబట్టలతో ఇక బయటికైతే వచ్చేస్తారు. అప్పుడు ఇక దివ్య మురళికి మెసేజ్ పెడుతుంది, అది సాధించావు బావా, ఇక వీళ్ళందరూ అనాథులైపోయారు అని అంటూ మెసేజ్ పెట్టడంతో, విక్కీ, నీ మీద నేను గెలిచాను,
ఇక నాకు తిరుగులేదు, ఈ ఆస్తి మొత్తం నాదే విక్కీ అని అంటూ మురళి అయితే ఇక చాలా ఆనందపడుతూ ఉంటాడు. తరువాత విక్కీ కుటుంబాన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. పద్మావతి తండ్రి అయితే మీ కుటుంబం మా కుటుంబం వేరు కాదు, మీరు మేము అంతా ఒకటే, పదండి ఒకే ఇంట్లో ఉందాము అని వాళ్ళని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అరవింద్ అయితే తన మనసు ఏమీ బాగోలేదని గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందేమో అని మురళి లేని టైంలో క్యాబ్ బుక్ చేసుకొని ఇక మురళికి చెప్పకుండానే తనైతే గుడికి వెళ్తుంది. అలా గుడికి వెళ్ళిన తరువాత నారాయణ కూడా అదే గుడికి వస్తాడు. ఇక గుడికి వచ్చి దేవుడిని మొక్కుకుంటూ ఉంటాడు. మా కుటుంబం ఎవ్వరికి ఎప్పుడు ఏ కీడు చెయ్యదు, అలాంటి మా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఎందుకు తెచ్చావు స్వామి? ఆస్తి మొత్తం పోగొట్టుకొని మేము బయటకు వచ్చి ఇలా పేదవాళ్ళ బ్రతకాలని ఎందుకు మాకు ఇంత శిక్ష విధించావు? మా అరవింద వాణ్ణి దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించింది, దేవుడి కన్నా ఎక్కువగా నమ్మింది, వాడే దేవుడు వాడే సర్వస్వం అనుకుంటుంది. కానీ ఆ దుర్మార్గుడు మా అరవింద్ని ఏం చేస్తాడా అని నాకు చాలా భయంగా ఉంది స్వామి. మా అరవింద వాడి చేతుల్లో నుంచి వాడి నిజస్వరూపం తెలుసుకొని మా దగ్గరికి వచ్చేయాలి. మాకు ఆస్తి దక్కకపోయినా పర్వాలేదు, కానీ మా అరవింద క్షేమంగా ఉండాలి అని నారాయణ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద నారాయణ్ణి చూస్తుంది. చూసి బాబాయ్ అని పిలుస్తుంది. అరవింద్ని చూసిన నారాయణ అరవింద్తో మాట్లాడకుండానే వెళ్ళిపోతూ ఉంటే, బాబాయ్ ఆగండి బాబాయ్, ఏంటి నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? ఎందుకు బాబాయ్, నేనంటే కోపమా? మీ ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసానని మీరు నా మీద కోపంగా ఉన్నారా బాబాయ్? మీ దగ్గర నుంచి నేను వచ్చేసినా నా మనసంతా మీ దగ్గరే ఉంది అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే విక్కీ ఎలా ఉన్నాడు బాబాయ్, ఏం చేస్తున్నాడో అని అంటూ ఉంటే ఇంతలో నారాయణ దగ్గరికి ఒక అతను వచ్చి, ఏంటండి నారాయణ గారు, మీ ఆస్తి అంతా పోయిందంట కదా, మీరు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారంట కదా, అయినా ఇంత సడన్గా మీ ఆస్తి పోవడానికి కారణం ఏంటండి అని అడుగుతూ ఉంటాడు. అతనైతే అది విని అరవింద ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బాబాయ్, ఆస్తి మొత్తం పోవడం ఏంటి, చెప్పండి బాబాయ్ అని అంటూ ఉంటుంది అరవింద. అప్పుడే ఇక నారాయణ అయితే బాధపడుతూ అంటూ ఉంటాడు, నీ భర్త ఒక మోసగాడు తల్లి, వాడు ఒక నరరూప రాక్షసుడు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెధవ. పద్మావతిని అడ్డం పెట్టుకొని పద్మావతిని మోసం చేసి బెదిరించి విక్కీ చేత సంతకం పెట్టించుకొని ఆస్తి మొత్తం తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని మన కుటుంబాన్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టాడు అని అంటూ నారాయణ అయితే మురళి నిజస్వరూపాన్ని అరవింద్కి చెప్పేస్తాడు. మురళి కుట్రలను తెలుసుకున్న అరవింద తప్పు చేశానని ఒక్కసారే కుప్పకూలిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని అరవింద్కి మురళి నిజస్వరూపం తెలియాలని మీరు అనుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.